మనందరం ఎదురు చూసినటువంటి మరొక కీలకమైన నిర్ణయం మీదనైతే స్పష్టత రాలేదు. ఏది బీసీ రిజర్వేషన్లు తేరాకే పరిషత్ ఎన్నికలు అని బయటకు వచ్చింది వార్త. ఎందుకంటే అన్ని ఎన్నికలు దాదాపుగా పూర్తయినాయి. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి, తర్వాత పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, బై ఎలక్షన్స్ ఉంటే అవి అయిపోయినాయి. కొన్ని జాగాలల్లో దాన్ని ఏమంటారు పంచాయతీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు అయిపోయినాయి, సర్పంచ్లను ఎన్నుకున్నాం. తర్వాత మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి మొన్న. ఇక మిగిలింది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలే. అయితే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థనే రద్దు చేస్తాడనే ఒక వార్త కూడా వచ్చింది మొన్న దాకా. అయితే ఆ రద్దుకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో అయితే ఎలాంటి క్లారిఫికేషన్ అయితే రాలేదు. కానీ మరి ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ముందే నిర్వహిస్తారా? ఎందుకంటే ఏప్రిల్ చివరి వారంలో నిర్వహిస్తారా? రకరకాలుగానైతే అనుమానాలు ఉండే. అయితే కేబినెట్ భేటీలో దాని మీద ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదట. మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనపై కేంద్ర ప్రభుత్వం ఏదో ఒకటి తేల్చిన తర్వాతనే మండల జిల్లా పరిషత్ ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. అయిందా? ఇప్పట్లో అయితే అంటారా మరి కేంద్ర ప్రభుత్వం ఏదో ఒకటి తేల్చిన తర్వాతనే బీసీలు 42% రిజర్వేషన్లు. సర్పంచ్ ఎన్నికలకు ముందు గదే అనుకున్నాం, మున్సిపల్ ఎన్నికలకు ముందు గదే అనుకున్నాం, ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ముందు కూడా గదే అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి కేంద్ర ప్రభుత్వం దీనికి సానుకూలంగా స్పందించి ఈ రిజర్వేషన్ల విషయంలో ఏమైనా ముందడిగేస్తుందా? లేకపోతే ఇక మళ్ళీ ఎప్పటిలాగానే సరే ఈ పార్టీ పరంగా ఇన్ని రిజర్వేషన్ ఇన్ని సీట్లు ఇస్తాం మేము బీసీలకు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిన్న మొన్న అవలంబించిన ధోరణితోటి ఈ పంచాయతీ ఎన్నికలకు పోతుందా అని అయితే ఎదురు చూడం. మంత్రివర్గ సమావేశంలో అధికారిక ఎజెండాపై చర్చలు పూర్తయి అధికారులు వెళ్లిన అనంతరం మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి పరిషత్ ఎన్నికలతో పాటు మరికొన్ని రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీ తీర్మానాన్ని బిల్లును కేంద్రానికి పంపినందున దానిపై ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలని, అప్పటిదాకా పరిషత్ ఎన్నికలకు వెళ్లకుండా ఉందామని మంత్రులతో సీఎం అన్నట్లు తెలిసింది. చూద్దాం కేంద్రం ఏం నిర్ణయం తీసుకున్నాక చూద్దాం అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నట. సరే ఆయన అట్లా అన్నా అనకపోయినా ఇప్పటికిప్పుడు ఈ 10-15 రోజుల ఎన్నికలు నిర్వహించడం అయితే కొంత ఇబ్బందే. అంత టైట్ షెడ్యూల్ ఉందని మనం చాలాసార్లు ఎప్పుడు వచ్చినాం. ఎందుకంటే ఎస్ఎస్సి పిల్లలకి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి, తర్వాత ఎగ్జామ్స్ ఉన్నాయి 14th నుంచేమో. దీంట్లో మనం ఏమంటారు ముఖ్యంగా ఉపాధ్యాయులంతా కూడా తలమునకలు అవుతారు పిల్లల్ని ప్రిపేర్ చేయించడంలో. ఎందుకంటే ఎన్నికలు నిర్వహించాలంటే ఖచ్చితంగా టీచర్స్ అవసరం. టీచర్స్ ఏమో ఇప్పుడు పిల్లలకు అవసరం, ముఖ్యంగా మన రాజకీయాలకు కాదు. మంచి నిర్ణయం తీసుకున్నారు. ఒక రకంగా ఎగ్జామ్స్ తర్వాతనే ఎన్నికలు ఉండొచ్చు. మంత్రులు కూడా ఈ సూచనపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందున పరిషత్ ఎన్నికల్లోనూ అదే ఒరవడి కొనసాగించేలా మంత్రులంతా ముందుకు సాగాలని సీఎం సూచించినట్లు సమాచారం. ప్రభుత్వం వచ్చే నెల 3 నుంచి రాష్ట్ర అవతరణ దినోత్సవ జూన్ 2వ రోజు వరకు ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని చర్చించినట్లు తెలిసింది. ఎందుకంటే ఇక రాష్ట్ర అవతరణ వారోత్సవాలు గతంలో కేసీఆర్ గారు చేసిన అట్లనే ఈ నెల వచ్చే నెల 3 తారీఖు నుంచి జూన్ 2 తారీఖు దాకా ఏదో ఒక కార్యక్రమం చేయాలి. ప్రతి ప్రభుత్వ శాఖలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై నివేదిక తయారు చేసి ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు పరిష్కరించేలా ఈ కార్యక్రమాలు రూపొందించాలని సీఎం సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీనిపై వివరాలను సిఎస్ రామకృష్ణారావు మంత్రివర్గానికి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ నివేదికను పరిశీలించి ఏ కార్యక్రమాలు ఎలా చేపట్టాలో అధ్యయనం చేసి చెప్పాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొగుల శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబుతో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినట్లు సమాచారం. వచ్చే మంత్రివర్గ సమావేశానికల్లా ఈ ఉపసంఘం నివేదికను రూపొందించి ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. సో మొత్తంగా బీసీ రిజర్వేషన్లు తేలినాకనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నప్పటికీ ఆ రిజర్వేషన్ అంశం తేలకుండా ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ చివరి వారంలో మేలోనో ఎప్పుడో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉండే అవకాశం కూడా ఉంది.